సాంబార్ రైస్ అండి. ఒక గిన్నెలోకి కప్పు రైసు, అరకప్పు కందిపప్పు వేసుకుని నీట్‌గా కడిగేసేయండి. పక్కన పెట్టేయండి. చింతపండుని తీసుకొని నానబెట్టేసుకున్నాక దీంట్లో ఉన్న వాటర్ అంతా పిండేసుకునండి. దీంట్లోకి కారం, సాల్టు, పసుపు, బెల్లం, సాంబార్ పొడి వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. కుక్కర్ గిన్నె తీసుకునండి. ముందుగా నానబెట్టుకున్న రైసు, 4 కప్పులు వాటర్, దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టి 4, 5 కూతలు వేయించేసుకోండి. మరి ప్రెషర్ అంతా పోయేదాకా పక్కన పెట్టేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని ఫ్రై అయిపోయాక ఇలాంటి చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన కాయగూరలు అన్నీ వేసుకుని మూత పెట్టి మగ్గించేసుకోండి. దీంట్లోకే టమాటా ముక్కలు కూడా వేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్ కూడా వేసుకుని 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికించుకున్న రైసునండి 2 కప్పులు వాటర్ వేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టండి. మరీ దగ్గరగా కాకుండా నేను చూపించిన విధంగా ఉడికితే సరిపోద్దండి. ఇది అయిపోయిందండి సాంబార్ రైస్. గిన్నెలోకి తీసుకుందాం. వీడియోగా నచ్చితే లైక్ కొట్టండి మరి.